హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఈ ఉగాది పండుగ కానుకగా రాష్ట్రంలో దాదాపుగా 15,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైనటువంటి వాళ్లకు జారీ చేయబోతున్నట్లు సమాచారాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇక ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఏ తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నారు, ఏ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటివి జారీ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లను ఎప్పటి నుంచి ఎవరెవరికి జారీ చేస్తారు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన స్టేటస్ను ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి, అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఏం చూపిస్తే ఇల్లు అనేది రావడం జరుగుతుంది, రిమార్క్స్ను ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఓకేనా. ఈ విధంగా మొత్తం కూడా తెలుసుకుందాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్లో కూడా అడగండి గైస్, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకునేసేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, దాన్ని క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేసేయండి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక కామెంట్ చేయండి కామెంట్లో. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, ఇప్పటి వరకు రాష్ట్రంలో పూర్తి అయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను జిల్లాల వారీగా ఈ ఉగాది పండుగ సందర్భంగా అర్హులైనటువంటి వాళ్లకు జారీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. సో ముఖ్యంగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఉగాదికి 15,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 99 డేస్ హౌసింగ్ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేస్తున్నట్టు చెప్తూ ఉన్నారు. రాష్ట్రంలో వచ్చే 3 నెలల పాటు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మార్చి నెల, ఏప్రిల్, మే నెలలో మంచి ముహూర్తాలు ఉండటంతో గృహప్రవేశాలు, కొత్త ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ప్రభుత్వము 99 రోజుల యాక్షన్ ప్లాన్కు సంబంధించిన షెడ్యూల్ను కూడా అధికారులకు ఖరారు చేశారన్నమాట. ఈ ప్లాన్ను అన్ని జిల్లాల ప్రాజెక్ట్ డైరెక్టర్లకు, పీడీ, ఏఈలకు పంపించడం జరిగింది. మార్చి నుంచి జూన్ వరకు పూర్తయినటువంటి ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశాలు చేయడంతో పాటుగా నిర్మాణం పూర్తి అయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా వెంటనే లబ్ధిదారులకు అందచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉగాది పండుగ నాటికి మనకు 15,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్ అయితే పెట్టుకుని ఉంది. సో ఒకవేళ మీకు పంపిణీ చేసినట్లయితే ఉగాది పండుగ తరువాత నుంచి అయితే జారీ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. అది కూడా ఇప్పటి వరకు పూర్తయినటువంటి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లను, ఓకేనా. అన్ని జిల్లాల్లో అన్ని ఏరియాల్లో అయితే కంప్లీట్ కాలేదండి. చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటువంటి ఎప్పుడు జారీ చేస్తారని. సో కొన్ని ఏరియాల్లో కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటువంటివి అయితే నిర్మాణ పనులు పూర్తి అయ్యున్నాయి. అంటే చివరి దశకు అయితే వచ్చున్నాయి, తుది దశకు. కొన్ని జిల్లాల్లో వచ్చేసి సో ఇంకా సగంలోనే ఉన్నాయన్నమాట నిర్మాణ పనులు. సో కంప్లీట్గా పూర్తయిన తర్వాతే కదా మీకు ఇల్లు అనేటువంటివి జారీ చేస్తారు. అలాగా మ్యాక్సిమం మనకు ఈ ఉగాది పండుగ అయిపోయిన తర్వాత నుంచి అయితే స్టార్ట్ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు, ఓకేనా. మనకు ఇక్కడ చూసినట్లయితే ఒక షెడ్యూల్ వైజ్గా అయితే రిలీజ్ చేశారు. మార్చి మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్లపై ప్రజాప్రతినిధులకు సంబంధించిన అవగాహన కల్పించారు. రెండవ వారంలో జిల్లాల్లోనే హౌసింగ్ అధికారులకు డబుల్ బెడ్రూమ్ కాలనీ విజిట్ చేయాలని చెప్తున్నారు. సో ఇక మూడో వారంలో వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశాలు కూడా ఉంటాయని అంచనా అయితే వేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ గృహప్రవేశాలు చేపిస్తారంటున్నారు కదా, అన్ని జిల్లాల్లో అయితే చేపించరండి. ఎక్కడైతే నిర్మాణ పనులు పూర్తి అయి ఉంటాయో సో అక్కడ మాత్రమే, ఆ గ్రామాల్లో, ఆ మండలాల్లో మాత్రమే చేపిస్తారండి. నాలుగవ వారంలో మండల కేంద్రాల్లోని తహసీల్దార్ ఆఫీసులో నిర్మిస్తున్నటువంటి డెమో హౌస్లను కూడా పరిశీలిస్తారని ఇలాగా చెప్తూ ఉన్నారు, ఓకేనా. ఇల్లు మంజూరు అయిన పనులు మొదలుపెట్టినటువంటి వారిని, లబ్ధిదారులను ఏప్రిల్ మొదటి వారంలో అధికారులు గుర్తిస్తారు. రెండవ వారంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో చేపడుతున్నటువంటి మౌలిక వసతులను కూడా అధికారులు తనిఖీ చేస్తారని కూడా చెప్తూ ఉన్నారు. మూడో వారంలో ఇటుకలు, సెంటరింగ్ సామాగ్రి మహిళా సంఘాల ద్వారా అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించింది ఇది, ఓకేనా. సో మనకు ఏప్రిల్ నెలలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంటి స్థలం పొంది ఉండి ఇల్లు మంజూరు అయినా కూడా ఇంటి పనులు మొదలుపెట్టినటువంటి వారిని, లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని అందరినీ గుర్తించి వాళ్ళకి ఇల్లు అనేది క్యాన్సిల్ చేస్తారనమాట, ఓకేనా. సో వీలైనంత త్వరగా మీరు ఇంటి పనులు స్టార్ట్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇంటి పనులు వెంటనే స్టార్ట్ చేసుకోండి, ఎందుకంటే క్యాన్సిల్ చేస్తారని అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకు, ఓకేనా.
అలాగే ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ముఖ్యంగా ఏ కేటగిరీలో, ఏ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకు జారీ చేస్తారు అంటే, L2 కేటగిరీ వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకైతే ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ప్రజాపాలనలో అప్లికేషన్స్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ సంఖ్యలో L2 కేటగిరీలో అయితే ఉన్నారనమాట. అది అర్హులైనటువంటి వాళ్ళు. అందువల్ల కొంచెం ఈ యొక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అనేటువంటివి వీళ్ళకి జారీ చేయడంతో ఈ యొక్క L2 కేటగిరీలో ఉన్నటువంటి సంఖ్య తగ్గుతుంది. అందువల్ల ఈ L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అనేటువంటివి కూడా జారీ చేయడం జరుగుతుంది. గతంలో ఎవరికైతే మంజూరు అయ్యి ఇంకా కూడా ఇల్లు తీసుకోకుండా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి కూడా ఇవ్వటం జరుగుతుందండి. ఓకేనా? సో, ఇది డీటెయిల్స్ అనేటువంటివి ఇలా ఉన్నాయి. చాలామంది కూడా రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా అడుగుతూ ఉన్నారు. ఏప్రిల్ నెల నుంచి అయితే జారీ చేస్తామని చెప్పున్నారు. మనకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము. అయితే ముఖ్యంగా ఈ ఇందిరమ్మ రెండో విడత ఇళ్లను కూడా L1, L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు. ముఖ్యంగా మీరు ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ స్టేటస్ దగ్గర చాలామందికి కూడా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని అయితే కనిపిస్తుంది. సో, ఆ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఎవరికైనా ఉన్నట్లయితే సో, మీకు ఇల్లు అనేది అయితే మంజూరు కాదు. ఎందుకంటే మీ యొక్క అప్లికేషన్ అనేది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇంకా వెరిఫికేషన్‌కి అయితే వెళ్ళలేదని అర్థం అనమాట. సో, ఒకసారి ఎగ్జాంపుల్‌గా మీరు చెక్ చేసుకోండి. స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వెబ్‌సైట్‌లోకి వచ్చేసి అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్‌లోకి వచ్చేసి అలాగే ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసేసుకొని ఆధార్ కార్డ్ నంబరు చేసుకున్న తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్టేటస్ అనేది చూపిస్తుంది. అక్కడే మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు, మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి, రిమార్క్స్ దగ్గర ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. దాని తర్వాత వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయి ఉంటాయి కదా! ఇంటి నిర్మాణానికి సంబంధించిన డబ్బులనేది ఎన్ని విడతలకు జమ అయ్యున్నాయి, ఎంత డబ్బులు జమ అయ్యున్నాయి అనే వివరాల గురించి కూడా మీరు అక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. ఓకేనా? సో, ఇలా అయితే ఉన్నాయి. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే అందజేస్తూనే ఉంటాను. ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు సంబంధించి. అలాగే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అప్డేట్స్ అనేటువంటివి చెప్తూ ఉంటాను. సో, ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతం అయితే ప్రజాభవన్ దగ్గర ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి L2 ప్రింటౌట్స్ అనేటువంటి వాటినైతే పంపిణీ అయితే సబ్మిట్ చేస్తూ ఉన్నారనమాట లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో. సో, ఆ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఆన్‌లైన్‌లో వాటన్నిటిని కూడా ఎంట్రీ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రక్రియ అయితే ప్రస్తుతానికి జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించిన అర్హుల జాబితాలు మీరు ఇక్కడ చూడొచ్చు. కాన్స్టిట్యుయెన్సీ వైస్‌గా శేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్ కావచ్చు, పటాన్ చెరువు, నాంపల్లి, దాని తర్వాత ఇంకా ఉన్నాయండి ఇక్కడ. సో, కొన్ని కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా తీసుకొచ్చాను. ఈ విధంగా లిస్ట్ టైప్‌లో. ఓకేనా? సో, ఇక్కడ డిస్ట్రిక్ట్స్ కూడా చూడొచ్చు మీరు. వరుసగా ఇచ్చున్నారు ఇక్కడ మనకు. డిస్ట్రిక్ట్స్ వచ్చేసి రంగారెడ్డి కావచ్చు, దాని తర్వాత హైదరాబాద్ డిస్టిక్ కావచ్చు. ఓకేనా? శేర్లింగంపల్లి డిస్టిక్ కావచ్చు. ఈ 3 డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఇలా గ్యాదర్ చేసుకొని వచ్చాను. సో, దీన్ని నేను మన టెలిగ్రామ్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌లోకి వెళ్ళి జాయిన్ అయితే అయ్యి ఈ లిస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని మీ పేర్లు ఉన్నాయా లేదా, నేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నేమ్స్ అండ్ అలాగే బ్లాక్ నేమ్ ఉంది. ఓకేనా? కేటగిరీ ఉంది. దాని తర్వాత రిమార్క్స్ దగ్గర కూడా ఉంది. ఓకేనా? రిమార్క్స్ దగ్గర మీకేం చూపిస్తుందో దాన్ని బట్టి మీరు ఆ రిమార్క్‌ని రెక్టిఫై చేసుకోవాలి. నేను చెప్తాను ముందు వీడియోస్‌లో ఇంకా క్లియర్‌గా. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అడుగుతున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.